హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఫస్ట్ బాండలు పెట్టుకొని నూనె పోసుకొని నూనె తెల్లిన తర్వాత పట్ట, లవంగం, సోంపు, బిర్యానీ ఆకు, కరివేపాకు, మళ్ళా కొంచెం దాని అల్లము, తెల్లగడ్డ సన్నగా నైస్గా తరుగుకొని అది వేసుకోండి ఫస్ట్. అది వాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు చాలు, ఎక్కువ వేసుకుంటే బాగా ఘాటుగా ఉంటుంది, చిన్నపిల్లలు తినలేరు. ఎర్రగడ్డలు సన్నగా నైస్గా తరుక్కొని ఎర్రగడ్డ బాగా వాడిన తర్వాత అల్లం పేస్ట్, లైట్గా కొంచెం అల్లం పేస్ట్, టమాటా బాగా వాడిన తర్వాత టమాటా వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, ఒక 2 చాలు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టమాటా ఫస్ట్ వేసుకున్న తర్వాత టమాటా బాగా వాడ్చుకోండి. ఇప్పుడు పీతల మసాలా కూర, జలుబు, దగ్గు ఏమన్నా ఉన్నప్పుడు ఈ పీతల కూర చేసుకుంటే ఆ జలుబు, దగ్గు తగ్గిపోతుంది. అంత పవర్ దీనికి. ఎందుకంటే దీంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి ఈ జలుబు అనేది ఇరిగిపోతుంది, అంటే రాకుండా ఉంటుంది, తగ్గిపోతుంది అని చెప్తారు. పీతల మసాలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కారము, దాంతో కారం తర్వాత పసుపు కొంచెం వేసుకోండి. కారం కూడా రుచికి తగ్గినట్టు వేసుకోండి. ఉప్పు కూడా చూసి ఎంత కావాలో అంత వేసుకోండి. అవునా, ఫస్ట్ బాగా కొంచెం వాడిన తర్వాత ఫస్ట్ మనం ఒక మసాలా చేసుకొని ఉన్నాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలిపేసేసేయండి. కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. చాలా బాగా మిక్స్ చేయిన తర్వాత కొంచెం లైట్గా ఆ స్మెల్, ఆ పచ్చి వాసన పోయేటట్టు, కొంచెం ఆ స్మెల్ పోయేదానికి కొంచెం ఆయిల్లో వాడిన తర్వాత కొద్దిగా నీళ్ళు, ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసేసి మూత పెట్టారంటే చాలా బాగుంటుంది. 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని బాగా కలిపేసిన తర్వాత కొంచెం బాగా ఉడకనివ్వండి. ఆ పచ్చి వాసన అంతా పోవాలి. ఆ ఫ్రైకి ఆ పీతల దాంట్లో ఆ మసాలా అంతా ఇనికిపోతుంది. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. మళ్ళా కొంచెం కొబ్బరి, జీడిపప్పు, ఆనియను అంతా మిక్సీ పట్టేసుకొని ఆ మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా కొంచెం యాడ్ అవుతుంది. అంటే కొబ్బరి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. జీడిపప్పు అనేది పిల్లలు తినరు, మా ఇంట్లో పిల్లకాయలు. అందువల్ల ప్రతి చికెన్ కూర, మటన్ కూర ఏదున్నా దాంట్లో జీడిపప్పు యాడ్ చేసుకుంటా. నా అలవాటు అది. అంటే పిల్లలు తినమంటే నెయ్యిలో వేయించి ఇస్తే పిల్లలు తినరు. మా ఇంట్లో ఉత్తది ఇచ్చినా తినరు. అందువల్ల నేనేం చేస్తానంటే ఫస్ట్ అటు వేయించి ఇస్తాను, ఉప్పేసేసి మూత పెట్టేసేసాను. మళ్ళా ఫ్రాన్స్ ఉడకపెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అంతా వేసి కొద్ది నూనె వేసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, పట్ట, లవంగం, బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్నాను. అన్నీ వేసుకొని లైట్గా వాడుస్తూ ఉన్నాను. అంటే మా చిన్న పాపకి బాగా డీప్ ఫ్రై చేస్తే చాలా ఇష్టం. మా చిన్న పాపకి అటైతే బాగా తింటుంది, లేకపోతే తిందు. రొయ్యల కూర అంటే ఉన్నదంతా తనే తినేస్తుంది, ఇంకెవ్వరికి పెట్టదు, తిందు. టమాటా వాడ్చేసి సన్నగా తరుగున ఎర్రగడ్డలు, టమాటాలు బాగా వాడ్చి అల్లం పేస్ట్ నేను లైట్గానే వేసుకుంటాను. మసాలా ఎక్కువ యాడ్ చేయను, నాకు నచ్చదు. లైట్గా మసాలా వేసుకుంటాను. ఫ్రాన్స్ ఉడకపెట్టుకున్నాను. ఉప్పు, కారం అన్నీ వేసి
పసుపు వేసి ఉడకపెట్టాను. ఉడకపెట్టిన ప్రాన్స్ని టమాటా ఎర్రగడ్డ ఆనియన్స్లో వేసేసాను. బాగా వాష్ చేసుకున్నాను. అంటే డీప్ ఫ్రైకి నేను వాడుస్తున్నాను. అటుపక్క వచ్చి పీతల కూర పెట్టున్నాను. రెండు బాగా ఒకేలో చూస్తూ ఉన్నాను. ఇది వచ్చి డీప్ ఫ్రై చేసుకుంటున్నా. మా చిన్న పాపకి, మా పెద్ద పాపకి, మా అబ్బాయికి కూడా రొయ్యలు అంటే చాలా ఇష్టం. ఏ రోజు చేసినా అంత రొయ్యలు అయిపోతుంది. ఒక్కటి కూడా ఉండీరు. ముగ్గురు తినేవాళ్ళే మా ఇంట్లో. మా బాబు కూడా తింటాడు. వాడికి నాన్ వెజ్ లేకపోతే వెజ్ అయితే ఇది బాగలే మమ్మీ, ఇది బాగాలేదు మమ్మీ అని చెప్తాడు. అందువల్ల ఎక్కువ కారం వేసుకోకుండా లైట్గా కారం వేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నా. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత బాగా వాడ్చుకున్నాను. డీప్ ఫ్రైకి అంటే ఫుల్ ఫ్రైగా ఉండాలి. బాగా వాడ్చుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, మధ్యలో వేస్తే ఇంకొక టేస్ట్ యాడ్ అవుతుంది. కొంచెం పుదీనా, కొత్తిమీర రెండు మిక్స్ చేసుకుంటే ఇంకా ఫ్లేవరు బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు పోసుకుంటే ఆ మసాలా అంతా దానికి పట్టేస్తుంది. మసాలా పట్టినప్పుడు ఇంకా రొయ్యలు ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను గరం మసాలా వేసుకుంటాను. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను గరం మసాలా. షాప్లో అంతా తెచ్చుకొని వేసుకోను. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా రెండు పక్కల బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. అటుపక్క పీతల కూర పెట్టున్నాను, ఇటుపక్క రొయ్యలు డీప్ ఫ్రైకి పెట్టున్నాను. ఇంకా డీప్ ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను. డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రెడీగా అన్నం పెట్టుకుంటున్నాను. అక్కడ పీతల కూర అయిపోయింది. కొత్తిమీర, పుదీనా వేసుకొని పెట్టేసుకున్నాను. అన్నం పెట్టేసుకున్నాను. పొంగొచ్చేసింది, తీసేసాను. పీతల కూర రెడీ, అన్నము రెడీ, రసం, రొయ్యల కూర అన్నీ ఫినిష్ అయిపోయింది.